వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత్ అమెరికాల మధ్య కీలక రక్షణ ఒప్పందం. ఏపీ ప్రభుత్వంతో చర్చలు సఫలం. ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణ. చంద్రబాబు లోకేష్ పై జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు. భారత్ అమెరికాల మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. ఇరు దేశాల మధ్య శుక్రవారం కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. 10 ఏళ్ల పాటు ఉండే ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయనుంది. మలేషియాలో ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం జరిగింది. ఇక్కడ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్నెత్ లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రక్షణ ఒప్పందంపై ఇరువురు సంతకాలు చేశారు. 10 ఏళ్ల రక్షణ ఒప్పందంపై సంతకం చేసేందుకు రాజ్నాథ్ సింగ్ తో భేటీ కావడం సంతోషంగా ఉందని హెగ్నెత్ ఎక్స్ లో పేర్కొన్నారు. ఇది ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తుందన్నారు. సమన్వయం, సమాచారంతో పాటు సహకారాన్ని పెంచుకుంటామని, మా రక్షణ సంబంధాలు మరింత బలంగా ఉన్నాయని ఆయన రాసుకొచ్చారు. Good. Hold those up. Okay. I'll just say real quick, I want to express the gratitude to the Minister Singh, for his time, for the partnership we have with India. It's one of the most consequential of the U.S.-Indian relationship in the world. And our strategic alignment is built on shared interests, on mutual trust, and a commitment to a secure and prosperous Indo-Pacific, which is precisely the conversation we had. It was the world's oldest democracy and the world's largest. And this new 10-year defense framework which we signed is ambitious. It's a significant step for our two militaries, a roadmap for deeper and even more meaningful collaboration ahead. It underscores America's long-term commitment to our shared security and our strong partnership between our countries. We have a major defense partnership that is ongoing and made even more powerful by this agreement. So, sir, thank you. Oh, thank you very much. मंत्री महोदय सिंह, आपसे बात वैसे करके एक्सेलेंसी बहुत आपसे खुशी हुई। 3 बार टेलीफोनिक वार्ता हमारी हो चुकी है और जब आपसे एडीएम के साइडलाइंस पर व्यक्तिगत रूप से मिलकर मुझे बेहद खुशी हुई है और इस अवसर पर डिफेंस फ्रेमवर्क की शाइनिंग मैं समझता हूँ कि उसके परिणाम स्वरूप आज एक नए अध्याय का प्रारंभ होगा। इन शब्दों के साथ मैं पुनः आपको धन्यवाद देता हूँ और मेरा पूरा विश्वास है कि आपकी लीडरशिप में भारत और यूएस के रिश्ते और अधिक मजबूत होंगे। Excellency, we have had time to talk telephonically 3 times, but today on the sidelines of ADMM Plus, I'm very happy to put a face to that voice. और आगे भी मिलते रहेंगे। We'll keep meeting, Excellency. This occasion we are signing the defense framework for 10 years, which I'm sure will open new doors for our defense relationship. Thank you so much, Excellency. And also, I'm sure under your leadership, we'll be able to do more bilaterally on the defense sector. Thank you. Thank you again. Thank you. For President. ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్తో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆందోళన విరమించిన యాజమాన్యాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణకు అంగీకారం తెలిపాయి. వెంటనే మరో 250 కోట్ల బకాయిలు చెల్లింపునకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం సమావేశమయ్యారు. నవంబర్ చివరికల్లా పెండింగ్ బకాయిలు మొత్తం ఒకే విడతలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బకాయి చెల్లింపుపై మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వడంతో వైద్య సేవల పునరుద్ధరణకు యాజమాన్యాలు అంగీకరించాయి.
చంద్రబాబు నారా లోకేష్ ను ప్రశ్నిస్తే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు. కూటమి సర్కార్ తనని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. శుక్రవారం తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీని బాహ్య ప్రపంచానికి చూపించాను. చంద్రబాబు నారా లోకేష్ ను ప్రశ్నిస్తే తనపై దుష్ప్రచారం చేశారు. కల్తీ మద్యం కేసులో సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాను. నార్కో అనాలిసిస్ టెస్ట్ కి సిద్ధమే. నేను ఏ తప్పు చేయలేదని దుర్గమ్మ సాక్షిగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేశా. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చట్టాన్ని వ్యవస్థల్ని చేతుల్లోకి తీసుకుంటారా? గన్నవరం ఎయిర్పోర్ట్ లో జనార్దన్ రావుకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికారు. రిమాండ్ లో ఉన్న జనార్దన్ రావు వీడియోని ఎవరు విడుదల చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ అసలు ఇంతగా దిగజారిపోయి అసలు ఇంతగా దిగజారుతారా మీరు? ఈ స్థాయిలో జోగి రమేష్ని బదనామా చేయాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వెయ్యాలా? నా హృదయాన్ని గాయపరిచారు, నా వ్యక్తిత్వ జీవితం మీద బురద జల్లే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ శ్రీకారం చుట్టారు. వెను వెంటనే పాత్రికేయుల సమక్షంలో రాష్ట్ర ప్రజలందరికీ చెప్పా, చంద్రబాబు నాయుడు నా హృదయాన్ని గాయపరిచాడు, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశాడు, నేను దేనికైనా రెడీ. ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కోరాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా, సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పేసి అడిగాం. దానికి సమాధానం లేదు. సరే, దానికి సమాధానం లేదు కదా, లై డిటెక్టర్ టెస్ట్కి నేను రెడీ అని చెప్పా. ధైర్యంగా దమ్ముగా. దానికి సమాధానం లేదు. నా భార్యా బిడ్డలను తీసుకొని తిరుమల వెంకన్న సన్నిధికి వస్తా, చంద్రబాబు నాయుడు కుటుంబం, లోకేష్ కుటుంబం తిరుమల వెంకన్న సన్నిధి దగ్గరికి వచ్చి ప్రమాణం చేద్దామని చెప్పా. జోగి రమేష్ తప్పు చేశాడని ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు, తిరుమల వెంకన్న దగ్గరికి వచ్చి ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పా. దానికి సమాధానం లేదు. అక్కడ దాకా నేను రాలేను అనుకుంటే అమ్మ కనకదుర్గమ్మ, బెజవాడ అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా, నా కుటుంబ సాక్షిగా నేను వస్తా. నువ్వు కూడా, చంద్రబాబు, లోకేష్ ఇద్దరు కూడా మీ కుటుంబ సాక్షిగా రమ్మని చెప్పాడుగా. అక్కడ ప్రమాణం చేద్దామని చెప్పా. అక్కడికి రాలేదు. తిరుమల రాలేము, బెజవాడ అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి రాలేము అని అంటే నేనే, నా కుటుంబం, నా భార్య బిడ్డలను తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వస్తాం. భగవద్గీత తీసుకొని జోగి రమేష్ ఈ నకిలీ మద్యం కుంభకోణంలో ఉన్నాడని ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు, ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పా. దానికి సమాధానం లేదు. 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం సందర్భంగా ఎమిగనూరు పట్టణంలో బీవర్స్ కాలనీ మైదానంలో యజ్ఞశాలలో నిర్వహిస్తున్న అతిరుద్ర హోమంలో కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి పూజ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే దంపతులకు స్థానిక నాయకులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అవన్నీ కూడా మనకి ముందుగా ఆటంకాలన్నీ కూడా తొలగిపోవాలి. మరి తెలిసి తెలియకుండా ఏదైనా దక్షిణ వేదం, అథర్వ వేదం, ఈ 4 వేదాలు కూడా సంపూర్ణంగా హోమం చేస్తున్నాం. అదేవిధంగా అయుత చండీ అంటే 10,000 సార్లు చండీ హవనం జరుగుతుంది. ఆ తర్వాత అతిరుద్రేశ్వరం గణేశ్వరం మహేశ్వరం నమాశ్రయే పరాత్పరం నిరంతరం శాస్త్రలోక శంకరం నిరస్త దైత్య కుంజరం నరేధరోదరం హరం హరే నమక్రమక్షరం
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం మన గడ్డ మీద ఒక గొప్ప యాగం, అది కూడా విశ్వశాంతి కొరకు. అదే రకంగా మనకున్నటువంటి అతిరుద్రం ఆ మహాయజ్ఞాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది వారి ఆధ్వర్యంలో. ఈరోజు లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ధార్మికంగా మన ప్రాంతంలో ఉండే భక్తాదులందరూ కూడా పాల్గొని ఈ మహాయజ్ఞాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. 15 రోజులు, దాదాపు 15 రోజులు ఒక నిష్ఠతో కూడినటువంటి ఒక మహాయజ్ఞం. ఇది అతిరుద్రం అంటే చండీ యాగం, అదే రకంగా విష్ణువు, అదే రకంగా ఈశ్వరుడు, రకరకాలుగా ఉన్నటువంటి 4 వేదాలతోటి జరుగుతున్నటువంటి యజ్ఞం. ఈ మహాయజ్ఞానికి అంకురార్పణ చేసినటువంటి ఈ సందర్భంలో చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఎమ్మెగనూరు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో గౌరవ శాసనసభ్యుడిగా అయినటువంటి నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మహాయజ్ఞానికి గణపతి పూజ చేసేటువంటి అదృష్టం కలగడం ఎమ్మెగనూరు ప్రజలకు, మా అందరికీ కూడా వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా జరిగే విధంగా 15 రోజులు అద్భుతంగా జరుపుతూ ఈ యొక్క ఏదైతే మనకు ప్రపంచానికి, మన దేశానికి, మన ప్రాంతానికి, మనందరికీ కూడా లోక కళ్యాణం చేసేటువంటి క్రతువులు ఏదైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలు స్వరూపానంద స్వామి గారు వారి ఆధ్వర్యంలో జరపడం, మన ప్రాంతంలో జరపడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో పలువురు ఏఐఎం నేతలు కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని కాంగ్రెస్ ను అడగాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది మాగంటి సునీతనే అని తెలిపారు. ఇది కార్లు బుల్డోజర్ మధ్య జరిగే ఎన్నిక అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రౌడీయిజం పెరిగిపోయిందని విమర్శించారు. ఈ సర్కారు ఎవరిని వ్యాపారాలు చేసుకొనివ్వడం లేదని దుయ్యబట్టారు. నష్టం చేయలేదు, కానీ ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక మీరే కాదు అందరు బాధితులే. మీ అందరికి నేను ఒకటే గుర్తు చేస్తున్నా, మర్చిపోకండి మీరు. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలే. 4,000 పెన్షన్ ఇవ్వలే, మహిళలకు 2,500 అన్నారు, అది లేదు. తులం బంగారం అన్నారు, స్కూటీలు అన్నారు, అది వికలాంగులు అయితే 6,000 పెన్షన్లు అన్నారు. ఏ ఒక్క మాట నిలబెట్టుకోలే. మీదికెళ్ళి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే పాయింట్ అన్నట్టు అయిపోయింది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో అనుకున్నాం, ఇల్లు గులగొట్టుడు ఒకటే పని. చూస్తున్నారు కదా మీరు టీవీలలో. ఎప్పుడు రోజు వారం శనివారం వచ్చిందంటే చాలు ఆడపోవాలి, ఈడ గరీబోళ్ళు ఇల్లు గులగొట్టాలి. పెద్దోళ్ళవి ముట్టరు, మళ్ళీ ఏ పెద్దోని ముట్టరు, ఏ బలిష్ణం దగ్గరకు పోయే దమ్ము లేదు. పేదవాళ్ళు గరీబ్ గాళ్ళు అయితే మాత్రం 60 గజాలు 40 గజాలు 30 గజాల ఏమన్నా కట్టుకుంటే వాటి మీద నీకు ఈ కాగితం లేదు ఆ కాగితం లేదని గుంజుకపోవడు, గుద్దుడు, మొత్తం ఇల్లు గులగొట్టుడు. పిల్లగాండ్లను ఆఖరి కళ్ళకెళ్ళి వాటర్ బాటిల్ కూడా బ్యాగ్ కూడా తీసుకొని ఇవ్వకుండా స్కూల్కి పోయే పిల్లలు ఉంటే వాళ్ళను మెడల్ పట్టి నూకి పారేస్తున్నారు. ఇటువంటి గవర్నమెంట్ కాట మళ్ళీ ఓట్లే అన్నట్టు. నేను మీకు గుర్తు చేస్తున్నా, యాది పెట్టుకోండి. ఇది రోజు సరిగ్గా 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక 500 రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రాబోతుంది. ఎక్కువ టైం లేదు, ఎక్కువ టైం ఏం లేదు. చూస్తుంటే పోతాయి. 500 రోజులు కళ్ళు మూసుకొని తెరిచే లోపల పోతాయి. మీరు ఎవ్వడు, ఏ రౌడీగాడు, ఏ గుండగానికి భయపడే అక్కర్లేదు. మనం 14 నవంబర్ రోజు బరాబర్ మళ్ళా గోపీనాథ్ భార్య మాగంటి సునీతనే గెలుస్తుంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఉత్తగానే చెప్తలేను. పేదవాడితో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ఇదివరకు గెలవలే. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో పీపుల్ ప్లాజా వద్ద ఏక్తా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నటుడు చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కసరత్తులు చేసి ఆకట్టుకున్నారు. 2K రన్లో పాల్గొని సందడి చేశారు. జరగబోతున్న ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. దానికి కారణమైనటువంటి మన గౌరవ డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు, అలాగే నా మిత్రులు, ఈ కార్యక్రమంలో అన్ని వెనుకుండి చూసుకున్నటువంటి సిపి సజ్జనార్ గారు, అలాగే శాఖ గారు, మిగతా తదితర ఆఫీసర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఏక్తా దివస్ కార్యక్రమం మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా జరుపుకోవడం అనేది అలాంటి మహానుభావుడికి మనం గౌరవ సూచనగా మనం ఇస్తున్న నివాళిగా నేను భావిస్తున్నాను. హ్యాట్స్ ఆఫ్. ఈ ప్రోగ్రాం ఎవరు తలపెట్టారో వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన దృఢ సంకల్పం, దృఢ నిశ్చయం అండ్ పట్టుదల అండ్ కార్యదీక్ష, అలాగే ఆయన ధైర్యం, ఇవన్నీ కలిపి ఆయన విజన్, ఇవన్నీ కలిపి దాదాపుగా ఇందాక భగత్ గారు చెప్పినట్లుగా
560 ప్రిన్స్లీ స్టేట్స్ని ఒక్కటిగా చేసి అండ్ ఐక్యతన ఆయన మన భారతదేశం వన్ నేషన్ అనేలాగా ఈరోజు మనం అనుభవిస్తున్నాం అంటే కనుక అది ఆయన ఇచ్చినటువంటి విజన్, ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. అలాంటి మహానుభావుడికి అలా వన్నెస్, మనందరం ఒకటి, మనందరం ఐక్యంగా ఉండాలి, ఈ ఐక్యత భారతదేశంగా ఆయన మనకు అందించినందుకు ఆయన సర్వదా మనందరం రుణపడి ఉండాలి. ఆ కృతజ్ఞత ఇలాగా చూపించుకుంటూ ఇలా రకరకాలుగా ఆయనకి మనం నివాళులు అర్పించడం అనేది గొప్ప ప్రయత్నం. అండ్ అలాగే ఆయన ఇచ్చిన గొప్ప సందేశం ఏంటంటే డైవర్సిటీ ఇన్ యూనిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ఆయన ఇచ్చిన గొప్ప సందేశం. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున మనందరం ఇలాంటి రన్లు చేయటం అనేది భావి తరాలకి, నేటి తరాల్లో ఉన్న యువతకు, ప్రతి ఒక్కరికి ఇది గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అలాంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీ అందరికి కూడా నేను ముఖ్యంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ రోజున మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా గర్వకారణంగా ఇది టోటల్ కంట్రీకే ఒక రకమైన సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అండ్ హైదరాబాద్లో దాదాపుగా 7 చోట్ల ఇలాంటి కార్యక్రమాలు జరగడం అన్నది, అలాంటి కార్యక్రమాల్లో నాలాంటి వాడు పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ అవకాశం ఉంటే కనుక మీతో పాటు 4 అడుగులు వేయాలని ఉత్సాహంగా ఉంది. అవకాశం ఇస్తానని అనుకుంటున్నాను, బట్ స్వామి మాల్లో ఉన్నాను కాబట్టి కొంతవరకు ఛాన్స్ తీసుకుని మరొకసారి మీతో పాటు పరిగెడతారు, మరొక అవకాశం ఇస్తారని. బట్ ఇలాంటి కార్యక్రమాలు మనం తరచూ చేయగలిగితే కనుక, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఇందులో మెయిన్ పార్ట్గా ఉండటం అన్నది ఇట్ ఈస్ వండర్ఫుల్. మనస్ఫూర్తిగా నేను మరొకసారి నా అభినందన తెలియజేసుకుని నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో. శుక్రవారం ఉదయం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. ఆసుపత్రిలో ముఖ్యమైన వార్డులో తిరిగి రోగులకు వైద్య సేవలు అందిస్తున్న తీరును పరిశీలించిన కర్నూలు జిల్లా కలెక్టర్ ఎమర్జెన్సీ సూపర్ స్పెషాలిటీ బ్లాక్, న్యూరో సర్జన్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ యూనిట్, ఫీమేల్ ఆర్థో, మేల్ ఆర్థో తదితర వార్డులను పరిశీలించి రోగుల బాగోగులను అడిగి తెలుసుకుని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను సూచించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. గవర్నమెంట్ హాస్పిటల్కి రావటమే మంచిది బీదవాడు. లేకపోతే కొంచెం పేషెన్స్గా ఉండాలన్న ఓపిక గట్టి పోతాం కంప్యూటర్ ఇబ్బంది ఏం లేదు, నయమైంది. అప్పుడు మీరు అప్పుడు హాస్పిటల్లో ఉండేటప్పుడు ఎక్కడ ఇబ్బంది పెట్టారా? చాలా బాగుంది. భోజనం అది బాగా ఐసీలో పెట్టారు 5 రోజులు, తర్వాత ఇంజోగ్రామ్ చేశారు.
స్టైల్ సో డాక్టర్స్ కూడా బాగానే చూస్తున్నారు. డంటల్ మేడం మొత్తం ట్రీట్మెంట్ అది ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. ఏం లేదు. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు, బాగానే చూస్తున్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. చిరంజీవులు ఎగ్జిక్యూటివ్ బాగా లేట్ అయింది మేడం, బాగా లేట్ అయింది. అంటే యాక్చువల్గా ఏంటంటే 10 వర్క్స్ టెండర్స్ ఇప్పుడు నేను ఎండీఆర్తో మాట్లాడాను. వచ్చిందా? 1 టైం వచ్చింది. యూరిన్ అది బయట తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ముంబైలో నిర్వహించిన సర్జరీ విజయవంతం కావడంతో తాడిపత్రి పట్టణంలో ప్రాచీన బుగ్గ రామలింగేశ్వర స్వామి, చింతల వెంకటరమణ స్వామి ఆలయాల్లో హోమం నిర్వహించి 108 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ కౌన్సిలర్లు, జేసీ అభిమానులు. ప్రియంజమే కామశ్చమే కామశ్చమే సోమనసశ్చమే భద్రంజమే శ్రేయశ్చమే వశ్చమే యశశ్చమే భగశ్చమే రవణింజమే యంతాజమే దత్తా. జై శ్రీమన్నారాయణ గోవింద. మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సర్జరీ పూర్తి చేసుకొని అజేయంగా ఆరోగ్యంగా బయటకు వచ్చాడు కాబట్టి ఆయన ఆరోగ్యంగా ఇంకా కలకాలం ఉండాలని, తాడిపత్రి ప్రజల కోసం, తాడిపత్రి అభివృద్ధి కోసం ఆయన ఇంకా ఆ బుగ్గరామ లింగేశ్వర స్వామి ఆశీస్సులు మిండుగా ఉండాలని, ఆయన ఇంకా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము ఈరోజు బుగ్గరామ లింగేశ్వర స్వామి దేవస్థానంలో 108 టెంకాయలు కొట్టి మేము ముక్కు చెల్లించుకోబోతున్నాం. ఇంకొకసారి మనమందరం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చైర్మన్ గారు నిన్ను నూరేళ్ళు ఆయా ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో కలకాలం తాడిపత్రి రక్షణ కోసమై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. రామచంద్రనామధేస్య అర్చనమానవదేస్యాః రామచరణామధేస్య సాయికరణామధేస్య సహకుటుంబానాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.